నీకు భార్య వచ్చిందాకా, నీకు భర్త వచ్చిందాకా అమ్మేది నానేడి, అమ్మేది నానేడి, అమ్మేది నానేడి. నువ్వు ఇక చదువుకు పోయినప్పుడు మినహాయించి ఇంటికి వచ్చావంటే వాళ్ళిద్దరూ రెండు దూతల్లాగా నీకు ఉండాలి అందుబాటులో. అవునా? అవునా? మరి సంవత్సరాలు నీకు అందుబాటులో వాళ్ళు ఉన్నారే, మరి ఈరోజు నువ్వు అందుబాటులో ఉంటున్న వాళ్ళకి. అబ్బాయి రారా, కూర్చోయ్యా. కూర్చోవాలా? నాకేం పర్లేదు అనుకున్నా ఏంది? నీ దగ్గర కూర్చొని నువ్వు చెప్పే సుత్తి తింటానికి నాకేం ఇంకా పనులు లే అంటున్నారా? అంటలేదా? ఇదే న్యాయం. కనీసం కాస్త పలకరించి తిన్నావా లేదా, మంచిగా చెడ్డ కాస్త ఉండాలి కదండి న్యాయం. మరి నువ్వు లైన్లోకి వచ్చిందాకేమో వాళ్ళిద్దరు రెండు దూతల్లాగా అమ్మేడి నానేడని మొత్తుకుంటుంది. మరి ఈ రోజు వాళ్ళకి కాస్త వయోభారం, వయసు పెరిగింది, కదలేని స్థితికి వచ్చారు. నువ్వు కనపడితే కాస్త రెండు ముక్కలు మాట్లాడదాం, నువ్వేదో దండలు ఎగేస్తావని కాదు, నువ్వు కంట కనపడి అమ్మా తిన్నావా, నానా తిన్నావా అంటే ఏదో ఆనందపడాలని అంతే. లేకపోతే నువ్వు వచ్చే సన్మానాలు చెప్తావు అయ్యి కాదు, జస్ట్ పలకరింపు.